హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఓరి దుర్మార్గుడా, స్నేహం పేరుతో సోనియా దగ్గరై ఆమెనే హౌస్ నుంచి పంపేస్తావా? ఇది బాహుబలి రేంజ్ ట్విస్ట్. బాహుబలిని కట్టప్ప వెనక నుంచి పొడిచిన దానికంటే పెద్ద వెన్నుపోటు. ఇదేంటి, అసలు సోనియా లేకపోతే తన గుండెకాయ ఆగిపోయినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు కదా నిఖిల్. అలాంటిది అతని వల్ల సోనియా ఎలిమినేట్ అవ్వటం ఏంటి? సోనియా తన స్ట్రెంగ్త్ అని అనుకుంటున్నాడు కదా నిఖిల్. ఆమె హౌస్ నుంచి ఎందుకు వెలగొట్టాలని అనుకుంటున్నాడు అనే సందేహం రావచ్చు. ఎందుకంటే ఇదేం ట్విస్ట్ రా బాబు, సోనియా నా గుండెకాయ, తలకాయ, మెడకాయ, కుడిభుజం, నువ్వు లేకే నేను లేను, నువ్వు నా ప్రాణం అన్నట్లుగా భారీ డైలాగ్ కొడుతుంటే అతని వల్ల సోనియా ఎలిమినేట్ కావడం ఏంటి? అసలు సోనియా నిజంగానే ఎలిమినేట్ అయిందా? బిగ్ బాస్ అంతా సాహసం చేశారా అంటే నిజమే. తాజా అప్డేట్ ప్రకారం 4వ వారం నామినేషన్స్లో ఉన్న సోనియా ఎలిమినేట్ అయ్యింది. అయితే సోనియా ఎలిమినేషన్ని జనం శాసించడంతో ఆమె బిగ్ బాస్ కాదు కదా, హౌస్ నాగార్జున కూడా కాపాడలేకపోయారు. అందరూ కోరుకున్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది సోనియా. అయితే సోనియా వల్ల నిఖిల్ ఆట షెట్టికి వెళ్ళిపోయిందని, ఈ మిస్ వల్లే అతను ఆట మిస్ ఫైర్ అవుతున్నాడనే విషయం హౌస్ నాగార్జునతో పాటు అందరికీ తెలిసిందే. కానీ అసలు ఆట నిఖిల్ ఆడాడు. సోనియాని గుండెకాయ అన్నవాడే ఆమెను గుండెలపై తన్ని బయటకు పంపే ప్లాన్ వేసి అసలైన ఆటగాడు అనిపించాడు. అదెలా అంటే, మనం ఫస్ట్ వీక్ నుంచి కూడా నిఖిల్ సోనియాలను గమనిస్తే తొలి వారంలో నిఖిల్ని గట్టిగా ఢీ కొట్టింది సోనియా. ఇప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీలను గ్రూప్ గేమ్ అని ఎలాగైతే అంటున్నారో, తొలివారంలో యష్మి గౌడని 3వ చీఫ్గా చేయడంపై గొంతెత్తిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే. అసలు యష్మికి ఏ అర్హత ఉందని చీఫ్ని చేశారంటూ ఈడ్చిపడేసింది. నిఖిల్ని నోరెత్తకుండా చేసింది. అంతేకాదు, అసలు బిగ్ బాస్ ఆట మొదలైన తర్వాత సప్పగా సాగుతుంటే శేఖర్ భాష ఆరెంజ్ గొడవతో ఒక్కసారిగా హైప్ ఇచ్చింది సోనియా. ఆ వెంటనే కుక్కర్ ఇష్యూతో బేబక్కని గట్టిగానే ఢీ కొట్టింది. హౌస్లోకి అప్పుడప్పుడే వచ్చి కనీసం పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో తన పేరు గట్టిగా వినపడేటట్లు చేసింది సోనియా. నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నాడని, అతన్ని ఢీ కొడుతుందని అంతా అనుకున్నారు. అతన్ని ఢీ కొట్టడం కంటే మంచిగా చేసుకొని తాను చెప్పినట్టుగా వినేటట్టు చేసే పథకంలో భాగంగానే సోనియా కావాలని నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుందని అంతా అనుకున్నారు. ప్రెజెంట్ నిఖిల్ సోనియా చేతిలో కీలుబొమ్మల అయ్యాడనేది ఇప్పటి వరకు కనిపించింది, వినిపించింది. కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నిఖిల్ సోనియా దగ్గరకు వెళ్ళి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించాడు తప్పితే సోనియా నిఖిల్ దగ్గరకు రాలేదు. గ్రూప్ గేమ్ విషయంలో నేను అలా కాదు, నేను అలా చేయడం లేదు అని మొదలుపెట్టి మెల్లగా పిలుపు మార్చాడు. నానా రే బంగారు, ఇలా పిలుపు మార్చి సోనియాతో ఫ్రెండ్షిప్ని బలంగా మార్చుకున్నాడు. ఎందుకు అంటే హౌస్లో ఉన్న వాళ్ళల్లో సోనియా వాయిస్ ఎక్కువగా వినిపించడంతో ఈమెతో ఢీ కొడితే గతంలో అఖిల్కి పట్టిన గత్తే తనకు కూడా పడుతుందని గ్రహించాడు. బిందువాదవి ఎలాగైతే నిఖిల్ని మడత పెట్టేసిందో సోనియా కూడా తనని అలానే మడత పెట్టేయడం ఖాయం అనుకున్నాడు. మా టాకింగ్ స్కిల్స్ చూసిన తర్వాత కాబట్టి కావాలనే సోనియాతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడు. ఇది నిజమే అని నమ్మిన సోనియా చిన్నోడు పెద్దోడు అనే బంధాలతో మెల్లగా అల్లుకునేసి పోయింది. దానివల్ల దారుణంగా బ్యాడ్ అయింది. ఆమె క్యారెక్టర్ని సైతం తప్పు పట్టేటట్టుగా నిఖిల్ ఉచ్చులో కూరుకుపోయింది. చూసే వాళ్ళకి సోనియా వలపు వల్లే విసిరినట్టుగా అనిపించింది. కానీ అసలు సిసిలైన మాస్టర్ గేమ్ ఆడింది మాత్రం నిఖిలే. బాహుబలిలో కట్టప్ప మాదిరిగా స్నేహం పేరుతో సోనియాని నమ్మిస్తూ పెద్ద స్కెచ్చే వేశాడు. తనకి పోటీ వస్తుంది అనుకున్న సోనియాని నెగిటివ్ అయ్యేటట్టు చేసి ఇదిగో ఇలా హౌస్ నుంచి బయటికి పంపేశాడు. ఓవరాల్గా సోనియా ఎపిసోడ్లో అంతా ఆమె విలన్గా చూసినా వెన్నుపోటు పొడిచిన అసలు కట్టప్ప అయితే నిఖిల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి యాంగిల్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను కదా, ఆ విషయంపై మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.